పెద్దడోర్నాల ఎంపీడీఓ నాసర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆందోళన ప్రకాశం జిల్లా పెద్దడోర్నాల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరు కాని ఎంపీడీఓ నాసర్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ నేతృత్వంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు బహిరంగంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మ పద్మజ, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీఓ నాసర్ రెడ్డి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజా సమస్యలు పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతోందని నేతలు ఆరోపించారు. నిరసనకారులు, అధికారులు ప్రజా సమస్యలపై బాధ్యతగా వ్యవహరించాలని, సమావేశాలకు హాజరై ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీడీఓ నాసర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ఆయన స్థానంలో బాధ్యత గల అధికారిని నియమించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బిల్లుల మీద ఇమ్మీడియట్ గా దర్యాప్తు జరగాలి. అందరూ గట్టిగా పాల్పడుతున్న ఎంపీడీఓ గారిని వెంటనే చేయాలి. వారు బిల్లులన్నిటి మీద అధికారులపై, ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా మీటింగులు పెడుతున్నటువంటి అధికారులపై, అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులపై, సమయానికి ఆఫీస్లో ఎవ్వరూ లేకుండా వెళ్లిపోయినటువంటి అధికారులపై, అనధికారికంగా మీటింగ్ ని వాయిదా వేసినటువంటి ఎంపీడీఓ గారిపై థ్యాంక్ యూ. డోర్నాల మండల సర్వసభ్య సమావేశం ఉందని 2 రోజుల క్రితం, అంటే 13వ తారీఖు నాకు లెటర్ పంపించాడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు. వాస్తవానికి తను కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 3 సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఏ అధికారి లేనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారి చర్యల మీద, ఈ పంచాయతీరాజ్ గారి మంత్రి గారి చర్యల మీద సంతకాలు పెట్టుకుంటూ ఉంటే, ఇంతమంది ఇక్కడ అటెండ్ అయినా కూడా ఈ ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వకుండా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్కి సంబంధించినటువంటి డబ్బును మొత్తాన్ని ఒక్కటంటే ఒక్క తీర్మానం లేకుండా, పంచాయతీ సర్పంచుల తీర్మానం లేకుండా, మండల అధ్యక్షులైనటువంటి ఎంపీపీ గారి తీర్మానం లేకుండా, ఎవరి తీర్మానం లేకుండా ఏ విధంగా మీరు ఈ డబ్బునంతటిని తీసుకోగలుగుతున్నారు? ఏ విధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని గాలికి వదిలేస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా తెలియపరచబోతున్నాం. ఈ మండల మీటింగ్లో జరిగినటువంటి ఈ విధానాన్ని ఇమ్మీడియట్గా కూటమి ప్రభుత్వం మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ, ఈ అవినీతి అధికారిని ఇమ్మీడియట్గా తొలగించవలసిందిగా, ఈ అవినీతి అధికారి చేసినటువంటి బిల్లులపై సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయవలసిందిగా, ఈ అవినీతి అధికారి నిర్వహించినటువంటి గతంలో చేసినటువంటి బిల్లులపై కూడా ఎంక్వైరీ వేయవలసిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, పంచాయతీరాజ్ శాఖ వారిని కూడా కోరుతూ, మంత్రి గారిని కూడా కోరుతూ, మీ ద్వారా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తుంది. వహించేటటువంటి ఎంపీపీ గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా మేము హాల్లో 1:30 అవుతున్నా కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాం. దాదాపు 2 కావస్తుంది, ఇక్కడే ఉన్నాం. ఈ వ్యక్తి అటు నుంచి అటు వచ్చేసి అటు నుంచి బయటకు అవినీతికి పాల్పడుతూ, ఇక్కడున్న తెలుగుదేశం ఇన్ఛార్జికి లాలూచీ పడి, ఇక్కడ ఉన్నటువంటి నిధులు డ్రా చేసి కొల్లగొట్టి ఆ నిధుల్ని దోచిపెడుతూ, అది ఈ మీటింగ్లోకి వస్తే ఈ మీటింగ్లో సమాధానం చెప్పవలసి వస్తుంది. అధికారుల్ని నిలదీస్తాం కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఇవాళ పారిపోయినటువంటి పరిస్థితి. ఇది సమంజసమైన, ఒక్కసారి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు కూడా దీన్ని కల్పించుకోవాలి. పంచాయతీరాజ్
మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి నిర్వాకం ఏంటో ఇక్కడ బట్టబయలైపోతుంది. పేరుకు పెద్ద పెద్ద సభలు పెట్టి డబ్బా కొట్టుకుంటారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇది. మీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోతుందో, ఏ విధంగా అధికారుల్ని అవినీతిలో ముంచేస్తున్నారో ఇక్కడున్న అధికారిని చూస్తే స్పష్టంగా కనపడిపోతుంది. ఈ అధికారి ఎప్పుడు ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. శాసనసభ్యుడు అంటే వారికి గౌరవం ఇవ్వడు, సభని నిర్వహించడు, పని చేయడు, ఇంకా గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడు. ఇక్కడ ఉన్నటువంటి ఆంలో ఉన్న వ్యవస్థల్ని మొత్తాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. ఒక్క సభలో కూడా శాసనసభ్యుడికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సభలు నడపడం సమంజసమా? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా, పంచాయతీరాజ్ శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పాలి. ఇది ధర్మమా? ఇది విధానమా? మీ పద్ధతి ఇదేనా? వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడమే మీ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి విధానమా? సర్వసభ్య సమావేశం అత్యంత కీలకమైనటువంటి సమావేశం, ఒకటికి మించి 3 నెలల్లో సమావేశాలని నిర్వహించాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కరెక్ట్గా 90 రోజులకు 3 రోజుల ముందు పెడతాడు సమావేశాన్ని. ఈ 3 రోజుల్లో నేను వస్తున్నాను అని తెలిస్తే అధికారుల్ని రాకుండా పక్కకు పెడతాడు. అధికారుల్ని మళ్ళీ ఈ సమావేశం అయిపోయిన 3 రోజుల తర్వాత ఏ అధికారం లేనటువంటి అనధికారి అయినటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జిని పక్కన కూర్చొని పెట్టుకొని ఒక ప్రైవేట్ బంగ్లాలో ప్రజా దర్బారాన్ని నిర్వహిస్తాడు. ఈ ప్రజా దర్బార్లో నాయకులందరూ కూర్చుంటారు, ఆ నాయకుల మధ్యలో అధికారులు కూడా కూర్చుంటారు. అంటే ప్రజా దర్బార్ అనే తెలుగుదేశం మీటింగ్లో మాత్రం అధికారులు మొత్తం వస్తారు. అత్యంత ప్రాధాన్యం కలిగినటువంటి మండల మీటింగ్కి అధికారులు రావట్లేదు. ఇది పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత జిల్లా సిఇఓ గారికి లేదా? జడ్పీ సిఇఓ గారికి లేదా? కలెక్టర్ గారికి లేదా? ఇది ఒక్కసారి వారు కూడా ఆలోచించాలి. ఇంత దుర్మార్గం, ఇంత పక్షపాతం, ఇంత అవినీతి, ఇంత పెట్టరేగిపోతుంటే కళ్ళు మూసుకొని ఉంటున్నటువంటి ఈ కూటమి అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి దీని మీద. ఒక ఎమ్మెల్యేని అవమానపరచటం, ఒక దళిత ఎమ్మెల్యేని అవమానపరచటం, దళితుల్ని అవమానపరచటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు పని చేయొద్దని చెప్పటం, పాల్గొనకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని అయినటువంటి నాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఒకవేళ నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను వస్తానికి సిద్ధపడితే మళ్ళీ ఆ మీటింగ్ని పోస్ట్పోన్ చేస్తూ 3 సమావేశాలు నిర్వహించేశారు. ఇవాళ మళ్ళీ కూడా 13వ తారీఖు సర్వసభ్య సమావేశం అని అసెంబ్లీ ఉండే రోజున సర్వసభ్య సమావేశాన్ని కాల్ఫర్ చేశారు. అయినా కూడా నేను ఆ సమావేశానికి వస్తానని చెప్పడంతో దాన్ని మళ్ళీ 15వ తారీఖుకి పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా 15వ తారీఖు మండల సర్వసభ్య సమావేశాన్ని మళ్ళీ 15వ తారీఖు ఈ రోజుకు పోస్ట్పోన్ చేశారు. ఎవరైనా ఎంపీడీఓ శాసనసభ కార్యక్రమాలు జరిగేటప్పుడు అసలు కాల్ఫర్ చేయరు సమావేశాన్ని. అట్లాంటిది ఈ వ్యక్తి 13వ తారీఖు రావాల్సిందిగా 4వ తారీఖే కాల్ఫర్ చేశారు. అప్పటికే శాసనసభ సమావేశాలు మొదలు కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటా కూడా అందరి దగ్గర కూడా ఉంది. సో 13వ తారీఖు క్యాన్సిల్ చేసినటువంటి ఈ వ్యక్తి 15వ తారీఖు మళ్ళీ ఇవాళ కాల్ఫర్ చేసి ఇవాళ మళ్ళీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పిలిపించారు కాబట్టి నేను రావట్లేదు, మీరు నిర్వహించండి అని ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు ఏఓ గారికి బాధ్యతలు అప్పచెప్పారు. పోనీ ఏఓ గారన్నా అది నిర్వహిస్తారా అంటే ఇక్కడ ఒక్క అధికారి కూడా రాకుండా ఇక్కడ ఏ అధికారం లేనటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇదే దోర్నాల ప్రాంతంలోనే ఉండి దోర్నాలలోని వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి ఎంపీడీఓ గారు 10:30కి మీటింగ్ కాల్ఫర్ చేసి 11 గంటలకని నోటీస్ ఇచ్చి 12:20కి దొడ్డిదారిన లోపలికి పక్కన ఉన్నటువంటి ఆఫీస్కి
కనీసం మీటింగ్ హాల్లో కూడా రాకుండా దొడ్డిదార ఆఫీస్కి వెళ్ళేసి ఎవరో కోరం లేకుండా ఉండడం వలన దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నామని పారిపోయాడు ఇక్కడి నుంచి. ఇక్కడ అందరూ ఉన్నారు, ఎంపీటీసీలు అందరూ ఉన్నారు. అసలు పోస్ట్పోన్ చేయాల్సింది